హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఎవరైతే మన వీడియోస్ ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, మన వీడియోస్ ని ఖచ్చితంగా లైక్ చేయండి. దోస్తులు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి దోస్తులు. ఎక్కువగా దేనికి రియాక్ట్ అవ్వద్దు. ఇది అందరూ చెప్తూనే ఉంటారు, కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారో ఆ బాధ ఇప్పటికీ అలాగే ఉందా? మీరు సుఖంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు, ఆ సుఖం ఇప్పటికీ అలాగే ఉందా? ఆ సంతోషం ఇంకా అలాగే ఉందా? ఉండదు దోస్తులు. బాధ అయినా సంతోషమైనా కాలంతో పాటు వెళ్తూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు అనుకుంటాను దోస్తులు. ఒకసారి అర్జునుడు కృష్ణుని అడిగాడంట, నాకు ఒక మాట చెప్పు, ఆ మాట మనం వింటే బాధలో ఉన్నప్పుడు సంతోషం కలగాలి, సంతోషంగా ఉన్నప్పుడు బాధ గుర్తుకు రావాలి అని చెప్పాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా దోస్తులు? ఈ సమయం గడిచిపోతుంది అని అన్నాడంట. అర్థమైందా దోస్తులు? సమయం ఎప్పుడు ఆగిపోదు కదా దోస్తులు, గడిచిపోతూనే ఉంటుంది. మన సంతోషం కూడా ఆ సమయంతో పాటు వెళ్ళిపోతుంది, బాధ కూడా వెళ్ళిపోతుంది. అయితే మనం దీన్ని బాగా అలవాటు చేసుకోవాలి దోస్తులు. మరి దోస్తులు, ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 14. మరి పార్ట్ 14 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఏం తింటావని అడిగితే చెప్పవేమిరా? గా డాక్టర్ ఏమో బొక్కల సొరవోయమని మీ అయ్యగాడు ఒక్కనాడన్నా తెచ్చిండారా? కోడిగుడ్లు కూడా లేవు. ఆడున్నప్పుడు ఎంత రంగరంగ బతికినవరా. ఎంత అంత పైసా పంపుదువు, ఏదంటే అది తెత్తుండే మీ అయ్య. మీ అయ్యకి పైసా ఎక్కువై దానింటి పొంట దీనింటి పొంట తిరుగుతుండే. ఆ తిరగబోడు ఆప్తేనన్నా ఇన్ని పైసలన్నా మిగులుతుండే కదరా. ఆనికి ఇచ్చినవమ్ముండ కొడుకానికి పైసలు. నాకే కూడు పోతలేదు. గొడ్డు కారం వేసుకొని తిన్నాం ఎప్పుడన్నా. ఆ చందనోళ్ళమ్మ గట్ల తిననిస్తుండేనా? రోజు ఇంత కూర ఎత్తుండే, ఎంత సాయం చేస్తుండే మనకు. మెల్లగా పోరిని బట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోరా అంటే ఆగనే ఆగదిని కూర్చా. అది నేను ఓనని 4 సార్లు అన్నదట. కథం వీడు ఇంకో ప్లాన్ వేసిండు. మెల్లగా చెప్పంగా వాళ్ళే ఇంటారా అంటే ఇన్నవరా అయిపోయి. ఇప్పుడు ఆ బతుకులేదు, ఇప్పుడు ఈ బతుకులేదు అన్నట్టున్నది. ఇంకో దాన్ని వేసుకుంటేవి. సరే, ఇంకో దాన్ని వేసుకున్నాడు నా కొడుకు, ఇప్పుడు పైసలు ఎక్కువ పంపుతాడు, అమెరికా పోయి బతుకుతాడు అని సంతోషపడ్డాం. మంచిగా అట్లనే ఉంటే అయిపోతుండే కదరా. దానికి కడుపు ఎత్తి అయిపోవు కదా అని నేను పట్టుకొని ఉండకపోనా? దానికి కడుపు వేయలేవు. నాకు ఆడవాళ్ళే వద్దు, నేను పెళ్ళే వద్దు, నాకు ఇష్టమే లేదని వీక్తానన్నావు. ఇద్దరిని మోసం చేతివి. ఆస్తి అంతా రాయించుకుంటా అన్నావు, ఏందో అన్నావు, కోట్లు పట్టుకొస్తా అన్నావు. బిజినెస్ ఏందో ప్లాన్లు ఎత్తివి. ఒక్కటన్నా సక్సెస్ అయిందారా? ఉన్న కాన్నే ఉంటే ఏమైతుండే? మళ్ళీ ఇంకో పొన్ని గెలుపుతీవి. వాళ్ళు ఊకుంటారా? తన్ని ధర్మేసిండు అయిపోయి. నువ్వు వర్రకమ్మా, నాకు ఇప్పుడు ఏం చేయను అసలు అర్థమైతలేదు. ఏ నుంచి అర్థమైతుంది? ఘనకార్యాలు ఎలుగబెట్టినావని. వీడికి వచ్చిన కానుంచో ముక్క లేదు, బొక్క లేదు, సుక్క లేదు. పానం కింది మీద అవుతుంది. ఆ గొడ్డు కారం కూడా అయిపోయింది. ఏం వేసుకొని తింటారో మరి. మనం ఆధార్ కార్డు, ఆ కార్డులు, ఈ కార్డులు పట్టుకొని రేషన్ షాప్ లో పోతే ఊకుంట్రా? ఓడన్నా గుర్తు పట్టింది అనుకో, లేవట్టెత్తారు కింద. ఆ కార్డులు వేపోరా నాయన అంటే తెచ్చిండు మీ అయ్య. నన్ను పోమంటాడు ఫ్రీ బస్సులు కదా అని. ఆడు మరి ఇంకేడికి పోతాడో ఏది శాత కాదు దరిద్రుడికి. అరే నాన్న, ఏం పుట్టే నోటికి అత్తలేదేంది? అయిపోయిందిరా నాన్న, అంత అయిపోయింది. అరే పొట్టి ముడ కొడుక, ఏమైపోయింది? ఏంది? ఎందుకు పెడతాను చెప్పు సాగు. మన కథ ఒడిసిపోయిందిరా. ఇక నువ్వో జైల్లా, నేనో జైల్లా, అమ్మో జైల్లా. నీ బొంద నేనెందుకుంటావా జైల్లా? నువ్వు నీ కొడుకు ఇద్దరు సావుండ్రి. నేనేం తప్పు పని చేయలే. ఆడోళ్ళని వాడితే గట్టనే అవుతుంది, సావుండ్రి. నువ్వెంత మంది ప్రాణాలను ఇచ్చేసినావు? ఆడు నీ లెక్కనే ఎంతమంది ఆడోళ్ళకు సురువు తగులుతుందో. ఏం పుట్టిందో చెప్పి సావు. వాళ్ళు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిండ్రు? నీ ఇద్దరు గోడన్లు. ఏంది? అవురా, నీ పెద్ద పిల్లం చిన్న పిల్లం ఇద్దరు కలిసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు. పోలీసులు మనల్ని ఎత్తుకుతాండ్రు. తెలుసు నాన్న. ఏంది? నీకు తెలుసారా? అవునమ్మా, తెలిసింది నాకు కూడా. మన సాగు ఎట్లయితుందో ఇక. ఊర్లాంటి కొడుకులారా, గీడి దాకా తీసుకొచ్చినారా ఇద్దరు అయ్యే కొడుకులు కలిసి. నేనేం చేసి నేను అన్ను తిడతావు? నువ్వేమంటే కదరా నీ కొడుకు అట్లా తయారైండు. అయిపోయినా ఇక బాగోతాం.
ఇక్కడ కట్టోడు పెట్టి మునిగిండే తీరా కట్టే. నీకు ఇప్పుడు కట్ట కూర్చుతాను ఆరా. ఇంత పెద్ద సమస్యలు ఇరికినవని కొంచెం కూడా బాధ లేదారా? బాగుండబట్టే కానీ ఎడతాన్నా, ఏడకపోతే తిడతావని ఆ నుంచి ఏడ్చుకుంటా వస్తాన్నా. నేను బొంద పెట్ట నేను తిడతాను ఏడ్చి మును కూడా ఏంద్రా? నీకు బాధ ఉన్నదిరా కొంచెమన్నా? ఇప్పటికే కూడు లేక కుమ్ము లేక చస్తాను. ఇంత అప్పన వేసేమన్నా తీసుకురారా అంటే నీకు శాత కాదు. ఎంతమంది ముండల దగ్గరికి పోతివిరా? ఎంతమంది ఇంటికి పోతివి? ఒక ముండనన్న నీకు రూపాయి అయ్యేదారా? మస్తు ఇచ్చినవారా నువ్వు అందరికి. ఓలియరే వాళ్ళు ఇస్తా అంటే నేను పైసలు ఎందుకు అడుగుతానే? ఓ రోజు పోయి వండొచ్చు. నీ బాతుకు ఏడా సావుండ్రిగా. ఎట్లా చస్తారో సావుండ్రి. ఆ చిన్న ముండ మన ఇద్దరిని మా గుర్తుపడుతుంది. కానీ మన ఫోటోలు దాని దగ్గర ఎక్కడి? దాని దగ్గర ఫోనే దిక్కులేదు, ఈయన ఫోటోనే దిక్కులేదు. ఆ పెద్దదాని కోపల ఈయన ఫోటోలు బాగుంటాయి. ఈయన ఫోటో ఇచ్చిడు కావచ్చు. అయితే నా ఫోటో ఏడుంటది కదనే? ఆ నీ కట్టపాడుగాను, నా ఫోటో ఏడలేదు. నీ ఫోన్లో లేవారా నీ ఫోటోలు? అవు కదా, ఈ ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేస్తా. మళ్ళీ ఆయన ఫోటోలు ఎవడన్నా చూస్తే నన్ను గుర్తుపడతాడు. నిన్ను గుర్తుపట్టాడు, నీ ఫోన్ ని గుర్తుపట్టాడు. నీ ఫోన్ లో ఉన్న ఫోటోలను చూసి గుర్తుపడతాడు రావులే. అవు పోలీసులకు ఫోటోలు ఇస్తారు, ఆ ఫోటోలను చూసే గుర్తుపడతారు. ఇప్పుడు నన్ను కూడా గట్లనే ఫోటోలో చూసి గుర్తుపడతారు. అరే నీ అయ్యను ఒక్క తన్నుడు తన్నురా, పోయి చక్క అవతల పడతాడు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి నప్ప చెప్పత్తా. దరిద్రుడు. అమ్మా ఏమైందిరా? ఇక అయిపోయిందే మన బతుకు. బయటకి ఎటు ఓరాదు. మనం వాళ్ళకి దొరికితే చంపేస్తారు. నీ పెద్ద భార్యకు నువ్వు అంటే పానమే కదరా. పోయి దాని కాళ్ళ మీద పడితే ఏమంటది? ఏమంటది? నన్ను తీసి బొంత పెడుతుంది. ఎందుకు పెడతదిరా? ఏదో ఒక కథ అల్లరాదా? ఏం కథలతో? ఆ చందనం ఉండా అన్ని చెప్పుంటది ఇప్పటికి. ఆ పోరాన్ని నేనే గాని విడిచిపెట్టినా అంటే ఊకుంటది అనుకున్నావా? అస్సలు ఊకోదు. ఏం చేసుడ్రా మరి? ఓ పలకప్ప మోకపోడా, పలకప్ప మూతి తెరిచి ఏం చెప్తాను? ఏదన్నా ఒక ఐడియా చెప్పు సావు. నాకు ఒకటే ఒక ఐడియా ఉన్నది. ఏందది? ఇగో ఎట్లయినా మన కొడుకు తప్పు చేసిండు. తప్పు చేసినోన్ని ఆ దేవుడు కూడా క్షమించాడు. అంటే మనం కూడా క్షమించొద్దు. అంటే తీసుకుపోయి జైల్లో కూర్చోబెడదాం. మనమన్నా బచాయించుతాం. కొడుకుని జైల్లో పెట్టి నువ్వు సుఖంగా ఎట్లా చస్తావురా? నిన్ను ఓడి పోషిస్తాడరా? నిన్ను ఓడి చూసుకుంటాడు ముసలి ముండ కొడుకు అయినాక. అప్పటి వరకు ఆలోచిద్దామే, ఇంకొకరిని కాద్దాం. ఫు, మీను అయిందా? అబ్బా ఎందుకంత తొందర పెడుతున్నావురా? నాకు అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలనే లేదు. ఎంత మంచిగా వాడితో ఆడుకుంటున్నాను. మొన్నే వచ్చాం కదా అక్కడి నుంచి, అప్పుడే వెళ్ళాలా? మనం ఏమైనా పర్మనెంట్ గా అక్కడే ఉంటున్నామా? అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అంతే. వెళ్తే మమ్మీ రానిస్తుందా? నేనైతే వెంటనే వచ్చేస్తాను చెప్తున్నాను. నాకు అక్కడ అస్సలు ఉండాలని లేదు. సరేనే. నువ్వు ఇప్పుడు సరే అంటావు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మమ్మీ ఏం చెప్తే అది వింటావు. వినను. ప్రామిస్. ఎగ్జాక్ట్ గా 1 hour ఉండి వచ్చేద్దాం, సరేనా? అసలు ఇప్పుడు వెళ్ళడం ఎందుకు బంటి? ఇప్పుడు చిన్నోడిని విడిచిపెట్టి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు. నేను కావాలని ఎక్కడికో వెళ్ళాను అనుకోడా? నీ మొహం. వాడిని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు అంతగా ఫీల్ అవ్వకు. ఎందుకు అలా అంటావు? వాడిని ఇప్పుడు మనం రానక్క వాళ్ళ ఇంట్లో దించుతున్నాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునే, ప్రియాంక వదిన వచ్చింది అక్కడికి. ప్రియాంకకు వచ్చిందా? అక్కడికి ఎందుకు? నీకు తెలుసు కదా స్టోరీ అంతా, ఆ నాగార్జున గురించి. తను చాలా ఫీల్ అవుతోంది. అక్కడ ఉంటే కొంచెం మర్చిపోతుందని రమ్మంది రానక్క. రానక్క రమ్మందా? ఇప్పుడు రానక్క వీళ్ళింట్లో లేదా? లేదు, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. మరి అక్కడ రాము ఉంటాడు. రాము గారిని బెంగళూరు పంపించిన కొన్ని రోజులు. అక్క కోసమేనా? అన్నీ అలా కలిసి వచ్చాయి. కేవలం వదిన కోసమే అని చెప్పాను కానీ. అయితే వీణ్ణి ఎందుకు అక్కడికి పంపించడం? ఎందుకంటే వదిన తీసుకురమ్మంది. వాడికి అమ్మ అవ్వాలని ఉందట. ఏమనుకుంటుందో ఏమో. సరే, కానీ వాడు వెళ్తాడంటావా? వాడు అక్కడ ఉండదంటే మాత్రం మనమే తీసుకొచ్చుకుందాం. తీసుకొచ్చుకొని ఏం చేస్తావు? ఎందుకు నీకంత కోపం వాడంటే? కోపం అని చెప్పానా నేను? మరెందుకు అలా అంటున్నావు? వాడిని పైకి ఎందుకు రానివ్వట్లేదు నువ్వు? సరే తీసుకొచ్చుకో, నేను వెళ్ళిపోతాను. అంటే ఏంటి? నేను అక్కడ మన ఇంటికి వెళ్ళిపోతాను. నాకు బామ్మతో ఉండాలని ఉంది. నువ్వు ఉండి ఇక్కడే. ఎందుకు అలా మాట్లాడి నన్ను హర్ట్ చేస్తావు? నువ్వు నన్ను హర్ట్ చేస్తే ఏం లేదు కదా. నేనేమన్నాను రా ఇప్పుడు?
బంటి, చెప్పు. ఎందుకు అలా మాట్లాడుతున్నా? సారీరా, మరీ ఓవర్ చేస్తున్నానా? ఐఎమ్ సారీ. ఒక్కసారి అయితే అక్కడికి వెళ్ళొద్దాం. అత్తయ్య చాలాసార్లు అడుగుతోంది నిన్నొక్కసారి తీసుకురామని. అప్పుడు నువ్వు బాధలో ఉండి ఇక్కడికి వచ్చావు కదా, మళ్ళీ ఒకసారి నిన్ను చూడాలందట. సరే, వెళ్దాం. అలాగే చందన కూడా నేను ఎప్పుడు చూడలేదంట. నిన్ను చూడాలని ఉందంది. తీసుకొస్తానని చెప్పొచ్చాను. బావతో కూడా నేను ఒక విషయం మాట్లాడేది ఉంది. ఒక్కనే వెళ్ళడం ఎందుకని నిన్ను రమ్మంటున్నాను అంతే. సారీరా, నేను నిన్ను అర్థం చేసుకోకుండా. సారీ. సారీ కాదు మీను, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. వాడితో ఆడుకుంటూ కూర్చుంటావా? చదువుకోవా? మర్చిపోయానురా. జస్ట్ పాస్ కోసమే రాయమంటున్నాను. వేరే ఏ నేర్చుకుంటున్నావు కదా. నాకు అలా పాస్ మార్క్స్ వస్తే నచ్చదు. నేను ఎప్పుడు కాలేజ్ టాపర్నే. టాప్ లో రావాలి. ఆ వాడిని తీసుకెళ్ళు ఎగ్జామ్ హాల్లోకి. పేపర్ ఇవ్వు, వాడు రాసి పెడతాడు. కాలేజ్ టాపర్ ఏంటి, యూనివర్సిటీ టాప్ వస్తావు. బంటి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను మాత్రం కాలేజ్ టాప్ రావాలి. ఇన్ని రోజులు ఒక్క ముక్క చదవలేవు, ఇప్పుడేమో కాలేజ్ టాప్ అంట. అరే పొట్టోడా, చూసినవారా మన ఇద్దరు షర్ట్లు మ్యాచింగ్ మ్యాచింగ్. నువ్వు సేమ్ నాలాంటి షర్ట్ వేసుకున్నావు. కాదు, నువ్వు నా లెక్క వేసుకున్నావు. సరే, నేను నీలాంటి షర్ట్ వేసుకున్నా. ఇంకా నయ్యం, నీ షర్ట్ వేసుకున్నా అనలేవు. నా షర్ట్ వేసుకొని చూసినావు నువ్వు. నీ షర్ట్ వేసుకొని చూసినారా? నీకెట్లా తెలుసురా? వేసుకొని చూసినావు, నీకు అట్టలేదు, అందుకే ఇంకొకటి వంకొచ్చుకున్నావు సేమ్ అట్లాంటిది. నాకు తెలుసు. సరే గాని, మీ తాత ఫోన్ చేసిండు, మాట్లాడతలేవట కదరా చక్కగా. ఏటు పాట పాడితే అటేనారా? ఇన్ని రోజులు మీ తాత పాపం నిన్నెంత ఆడిచ్చిండు. ఆ ఇప్పుడు తాతతోటి వీడియో కాల్ లో మాట్లాడమంటే మాట్లాడవా? నేను మాట్లాడా. ఓగో, ఎందుకురో? మాట్లాడితే ఇంటికి రమ్మంటాడు. నేను ఓను, నాకు ఇక్కడనే మంచిగా ఉంది. ఎందుకురా? ఇంట్లో గిసొంటి పరుపు, టీవీ ఇవన్నీ లేవా? ఇంటికి పోతే అమ్మ నన్ను స్కూల్ కోమంటది. నేను ఓను, నేను ఇక్కడనే ఉంటా. స్కూల్ కోసం గిట్లా అంటున్నావురా? స్కూల్ కు పంపిస్తుందని అమ్మ దగ్గరికి పోనా ఎవరన్నా? అవ్వా, నువ్వు టీచర్వే కదా, నువ్వు ఎందుకు పోతలేవు మరి? నువ్వు స్కూల్కి. నేను రిటైర్మెంట్ అయినరా, నాకు ఉండదు ఇక బడి. నేను కూడా రిటైర్మెంట్ అయినా, నాకు కూడా ఉండదు బడి. ఇగో చూడు, నా గుండు చూసినావా? బట్టగుండు ఎట్లున్నదో. నాకు మీ తాతకు గట్ల బట్టగుండు వచ్చి ఎంటికలు తెల్లబడ్డాక రిటైర్ అవుతారు. నీకు వచ్చినాదిరా బట్టగుండు? తెల్లంటికలు ఉన్నాయా నీకు? అయితే నేను తిరుపతికి పోయి గుండు గీక్కుంటా. గుండు గీక్కుంటే మళ్ళీ పెరుగుతాయి. మళ్ళా గీక్కుంటా. మరి ఎటు పోతున్నావురా? ఈయనే ఉంటా ఉంటా అన్నావు, మళ్ళీ ఎందుకుంటలేవు? నేను మీనాచి పిన్నితోటి పోతా, మళ్ళా మీనాచి పిన్నితోటి వస్తా. ఏడు ఉండు, మళ్ళీ అయితే మీనాక్షి పిన్ని నేను మీ అమ్మ దగ్గర దించుతుంది కావచ్చు. ఏం చెప్తావు? పిన్ని అట్లా చెయ్యది. మీనాక్షి పిన్ని మంచిది. బంటి బాబాయ్ అట్లనే చేస్తాడు. నా కొడుకు నీకు ఎన్ని కొనుకొచ్చి ఇచ్చిండ్రా? గట్లెందుకు అంటావురా ఊకే నా కొడుకును? నాకు నచ్చలే బాబాయ్. ఎందుకు? నేనేమన్నా కొట్టిండా తిట్టిండా? మీనాక్షి పిన్ని ఊకే చూస్తాడు, మా పిన్నిని ఎవరు చూడొద్దు. అరే, గత బయట చెప్పొద్దురా నాన్న. అట్లా చెప్తే నేను బ్యాడ్ బాయ్ అంటారు. నేను కాదు బ్యాడ్ బాయ్, బంటి బాబాయ్ బ్యాడ్ బాయ్. నువ్వు పోతున్నావు అంటే నాకు బాధ అవుతుందిరా. ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నావు. మా కన్నయ్య గింత పెద్దగా ఎప్పుడైతాడో గిట్ల ఎప్పుడు మాట్లాడతాడో నాతోటి. కన్నయ్య ఊకే టాయిలెట్ పోతాడు. ఒకటే పట్టినవేవరా? ఊకే టాయిలెట్ పోతాను ఎవరన్నా? వాడు ఊకే పోతున్నాడంటే మొన్న నానమ్మ స్నానం చేపించింది, టవల్ తోటి తుడుస్తున్నది. నానమ్మ మీద ఇట్లా అని ఇట్లా పోసిండు ఫౌంటైన్ లెక్క. నానమ్మ ముఖం మీద అంతా పడ్డది. షీ, టాయిలెట్ గట్ల పడితే ఎట్లుంటది? చిన్న పిల్లలకు ఏం కాదు బిడ్డ, అట్టి పాలు తాగుతారు వాళ్ళు, ఏం కాదు. మరి నేను కూడా వట్టి పాలు తాగి అట్లా పోతే ఏం కాదా? ఒరేయ్. ఏమో బాగానే ముచ్చట్లు పెడతాండ్రు తాత మనవాళ్ళు. ఇగో ఇటు రావేడు ఏం మాట్లాడుతాడో ఇందుగా. వాడా ఆయన మాటలకేంది జోరు మాట్లాడతాడు. ఏంద్రా ఏమంటున్నారా తాతను? ఇద్దరు ఒకటే రంగు షర్ట్లు వేసుకున్నారు కదా. తాత అన్ని నాకు కాపీ కొడుతున్నాడు. అవురా,
అన్ని కాపీ కొడతాండు తాత. మన చిన్నోడు ఏడ పడతాడో టాయిలెట్ పోతాండు అంటాడు. అవునంటేనేమో వాని మూత్రం మీద పడ్డాడు. ఛీ, నేను వాళ్ళే. ఏమైనా తమ్ముడు టాయిలెట్ పోతాడు, తమ్ముడు టాయిలెట్ పోతాడు, ఇదే పాట. ఆడుకుంటాను లేడు వానితోటి, దగ్గరికి పోతాడు. డైపర్ వేసినా చూయిస్తే గప్పుడు పోతాడు రాత్రిపూట. వాడు టాయిలెట్ పోతాడట. పాలు తాగితే ఏం కాదురా, వాటి పాలే తాగుతాడు తమ్ముడు అని చెప్పిన. సరే మరి నేను కూడా వాటి పాలు తాగుతా, రేపటి నుంచి నేను కూడా పోతాను వాటి. ఓరి పొట్టోడా, నువ్వు తమ్ముడు లెక్క గింత ఉన్నావురా, గింత పెద్దగా ఉన్నావు. చిన్న పిల్లలు పోతే ఏం కాదు, నువ్వు పోతే సేమ్ అంటారు అందరు. పోతున్నావారిగా? అందరు నన్ను ఎందుకు అట్లా అంటున్నారు? నేను ఎటు పోను. ఏ సరే సరే పోకు అని. నీకు ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు రా నానమ్మ ఇంటికి, సరేనా? మమ్మల్ని మర్చిపోకు. నేను మళ్ళీ ఇటు పంపుతారో పంపరో నాకే అంత ఎట్లా అవుతుంది. ఎందుకు పంపరు? నన్ను ఎటు పంపిస్తున్నారు? హాస్టల్ వేస్తారా నన్ను? నిన్ను హాస్టల్ వేసే ధైర్యం మూలకున్నారా? మా అమ్మ ఊక అంటది నన్ను అల్లరి చేస్తే నన్ను హాస్టల్లో వారెత్తా అని. నేను హాస్టల్ వారితే నేను ఒప్పుకుంటున్నా, నేను తీసుకొచ్చుకుంటా. హాస్టల్ నుంచి లేదు నిన్ను. అరే దాము, అగో మీ పెద్దమ్మ వెళ్తాంది, దారా మోకం గడికి డ్రెస్ చేంజ్ చేస్తుందా? ఇది పోతాండంటే అంత ఎట్లా అవుతాంది. వీడు వీని మాటలు అందరికి దగ్గర అయిండు. ఆరు నాని, ఇక్కడనే ఉంటావా? పెద్దమ్మ దగ్గర నానమ్మ తాతయ్య అందరు ఉన్నారు ఇక్కడ. మంచి ఇక్కడ నుంచే పడుకోవచ్చు. నేను స్కూల్ కి పోను, ఇక్కడనే ఉంటా. కానీ సరే, నా బంగారు కొండయుడు. పెద్ద నాన్న, నాకు క్రేయాన్స్ తెచ్చినావు చూడు, అంత బ్లూ కలర్ క్రేయాన్ మంచి లేదు. ఏమైందిరా దానికి? జ్వరం వచ్చిందా? కాదు, మరి దానికి కాలు ఇరిగిపోయింది. ఎల్లో కలర్ దానికి చేతి ఇరిగిపోయింది. ఒకదానికి కాలు ఒకదానికి చేతి తిరిగిందారా? మరి ఎట్లరా? నాకు కొత్తది తీసుకురా. మరి అందులో కూడా ఇరిగిపోతే ఇంకో కొత్తది. ఏం గీసినావురా నువ్వు ఇంతకు? నానమ్మను గీసిన. నానమ్మని గీసినావా? ఏది మరి నాకు చూపెట్టావా? నానమ్మ ఎవరికి చూపెట్టకని తీసి దాచిపెట్టుకున్నది. ఎందుకురా? నేనేమో అక్కడ గోడ కత్క పెట్టిన, తీసింది. గోడ కతకబెట్టినావురా? గంత సూపర్ వచ్చిందా? అది నానమ్మ లెక్క లాలే, నానమ్మ దయ్యం లెక్క వచ్చింది. అందుకే తీసేసిందారా? మరి ఎక్కిరిగినాయిరా క్రేయాన్స్? లోపల ఏ కలర్ ఉంటది, బ్లూ కలరే ఉంటదా అని గిట్లా సుంచి చూసిన. ఓహో, సుంచిండ్రా. ఎల్లో కలర్ది కూడా కట్టలేదు చూసినావా? మళ్ళీ అతుకోమంటే అతుక్కుంటలేదు పిచ్చిది. ఇరగొట్టి మళ్ళీ అతుకోమంటే అతుకుతాదిరా. బాబాయ్ పిలుస్తాడు. నన్ను మీ ఆఫీస్ కి తీసుకుపోతాను కదా, ఎప్పుడు తీసుకుపోతావు? బాబాయ్ తోటి ఏదో పోతున్నావు కదరా, వచ్చినాక పట్టుకపోతుంది. సరేనా? ఓయ్ బాబాయ్, ఏంద్రా? ఫాస్ట్ గా డ్రైవ్ చేయి, నీకు అసలు డ్రైవింగ్ రాదు. ఇంకెంత ఫాస్ట్ గా చేస్తారా? ఒక లిమిట్ ఉంటది, ఆ లిమిట్ లోపలనే డ్రైవ్ చేయాలి. అర్థమైందా? ఏం కాదు, ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే ఫాస్ట్ గా పోవచ్చు. ఫాస్ట్ గా పోయి స్కూల్ పోతావురా. పిచ్చి బాబాయ్, ఊకే స్కూల్ స్కూల్ అని ఎందుకంటావు? నువ్వు స్కూల్ కి. సరే పోతా, మీనాక్షిని తీసుకొని స్కూల్ పోతా. ఓయ్, నువ్వు పిన్నిని ఎందుకు తీసుకుపోతా అంటున్నావు? అది నా పెళ్ళాం కాబట్టి తీసుకుపోతా అంటున్నా. మీనాక్షి నీ పెళ్ళం కాదు, నా పెళ్ళం. అనుకున్నారా? నేను అనుకున్నా నువ్వు నాకు ఎసరు పెడతావని అనుకున్నా. అట్లా అనద్దురా దాము. ఎందుకనద్దు? పిచ్చి బాబాయ్ అంటున్నాడు కదా. నువ్వు బాబాయ్ని పిచ్చి బాబాయ్ అంటే ఎట్లుంటావురా? నాకు ఏమైంది నీకు? నువ్వు కూడా పిచ్చి బాబాయ్ అను. నాకు ఇష్టం రా బాబాయ్ అంటే. ఎందుకు ఇష్టం? ఏమో, ఏమైనా చేసిండో బాబాయ్. దొంగ బాబాయ్ అన్ని గట్లనే చేస్తాడు. బాబాయ్ దోస్త్ వచ్చి చెప్పు, నువ్వు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు బాబాయ్ని? రేయ్ రేయ్, నీకేమైతుందిరా? ఏం చేసుకుంటే? నేనే పెళ్లి చేసుకుంటా పిన్నిని. పిన్ని నువ్వు విడాకులు ఇయ్యి బాబాయ్కి. నువ్వు సపరేట్ విడాకులు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా. ఊరే ఏదవా, విడాకులేంద్రా? నువ్వు ఎంతున్నావురా? ఎవరు చెప్పిండు నీకు? నానమ్మ ఫోన్ లో మాట్లాడింది, నేను విన్నా. ఒరే గాడిదా, ఏం మాట్లాడిందిరా? నువ్వే గాడిది, నేను కాదు. విడాకులు ఇచ్చినాకనే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చట, లేకపోతే జైలు ఎత్తారని చెప్పింది. నీ పొట్టేదవా, అయిపోయినావా ఊరా? నేను జైలు ఎత్తారా నిన్ను తీసుకుపోయి? నేనే నిన్ను జైలు ఎత్తా. ఏదిరా ఈరా? ఏంటంటే వీడు మరి ఏమనుకుంటున్నావే? ఇవాళ రేపు పిల్లలు గట్లున్నారు. పిల్లల ముందు ఇట్లాంటి అస్సలు మాట్లాడొద్దు. ఇంట్లో ఉంచుకుంటా, ఇంట్లో ఉంచుకో అని అన్ని చెప్తా అంటావు కదా.
ఇగో ఇట్లాంటివి నేర్చుకుంటారు మంచిగా. స్కూల్ కి పంపితేనే కరెక్ట్ ఇసంటోళ్ళను. ఏ పిచ్చి బాబాయ్, నేను స్కూల్ కోను. ఈయన స్కూల్ కి పంపినా కూడా డేంజరేనే. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పాడి ఎత్తలేడు. నువ్వే పాడు చేస్తావు, నువ్వే పిచ్చి బాబాయ్. ఒరేయ్, పిచ్చి బాబాయ్ అని నా పేరు పిచ్చోని వేస్తట్టున్నావు కదరా. అవును, నీ పేరు పిచ్చోడు బాబాయ్. పావే మీను చక్కగా స్కూల్ కోదాంపా. మనం స్కూల్ లోపల కూర్చుందాం. వీడేం చెప్తాడో చూద్దాం. కూర్చోండి, నేను కార్లోనే కూర్చుంటా. కార్లో కూర్చొని ఏం చెప్తావురా? బూచోడా చెత్తకపోతాడు నేను. అయితే నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి పోతా. మరి పిన్ వద్దా అప్పుడు నీకు? పిన్నిని తీసుకురా మళ్ళా. తీసుకురాను. ఏం చెప్తావురా? స్కూల్లోనే ఉంటాం మేము. అందుకే నిన్ను పిచ్చి బాబాయ్ అంటారు, పిచ్చి బాబాయ్. ఎవరు? నువ్వెవరు? ఇదేంది మీనాక్షి ఎట్లా వెరైటీగా తయారైంది? జడేసుకొని చీర కట్టింది. నువ్వెవరంటున్నది? ఛీ, మీనాక్షేనా? కాదు కాదు, మీనాక్షిని చూడక బాగా రోజులైతుంది. వామ్మో, నా మైండ్ దొబ్బింది అయింది. ఎవరో లెక్క కనబడుతుంది ఈమె. అసలు ఎవరిమే? నువ్వెవరు? మా ఇంటికి వచ్చి నువ్వెవరు అంటున్నావేంది? నువ్వెవరో చెప్పు ఫస్ట్. నాది కూడా అదే ఫీలింగ్. మా ఇంటికి వచ్చి నువ్వెవరు అని అడుగుతున్నావేంది? నువ్వెవరో చెప్పు ఫస్ట్. ఇది మీ ఇల్లా? ఇది మీ ఇల్లా? అవును, నా ఇల్లు ఇది. ఇది నా ఇల్లు. నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్ను మాత్రం ఎక్కడ చూసినట్టు లేదు. నీ డ్రెస్ నాకు నచ్చలేదు. హలో మేడం, మీ డ్రెస్సే కాదు, మీరు కూడా నచ్చలేదు నాకు. నేను నీకు నచ్చాల్సిన అవసరం ఏంటి? ఓకే ఓకే, అర్థమైంది. వంట మనిషి రావట్లేదని పంపించినట్టున్నాడు పార్తు. ఓహో, ఆ పార్దు బాపతా నువ్వు? బాపతి ఏంటి బాపతి? ఎక్కడ దానివి నువ్వు? నీ భాష కూడా మంచి లేదు. నా భాష మంచి లేదనడానికి నువ్వెవరు? నీ భాషే కాదు, నీ డ్రెస్ కూడా మంచి లేదని చెప్పినా కదా. హలో, చూస్తే బాగానే రెడీ అయి ఉన్నారు. ఈ ఇల్లు ఎవరిదో తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. ఈ ఇల్లు నాదే అని చెప్తున్నాను కదా. కొంపదీసి సురేష్ నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడా ఏంటి? ఈ ఇల్లు అమ్మేసి కొత్త విల్లా కొన్నాడా? ఈ ఇల్లు నువ్వు కొనుక్కున్నావా? కాదు, మా అమ్మ నాన్న కట్టించారు. ఆ, అమ్మ నాన్న కట్టించిండ్రా? అయితే నువ్వు ఒక పెద్ద మెంటల్ దానివి. తప్పిపోయి ఇక్కడికి వచ్చినవేంది మెంటల్ హాస్పిటల్ నుంచి? నిన్ను చూస్తేనైతే గట్లే ఉన్నావు, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టే. ఆ పిచ్చి మొహం నువ్వు. నన్ను పిచ్చి మొహం అంటావా? మరి నువ్వేంటి? నాది మంచి మొహం. బావ వస్తున్నాడు, నీ సంగతి చెప్తానుండు. బావా, బావా చూడు బావా, ఈమె నన్ను ఎన్నెన్నో మాటలు అంటోంది. సురేష్, ఎవరేమి నిన్ను బావా అని పిలుస్తోంది? స్వప్న, నీకేం చెప్పాను నేను? మర్చిపోయావా? తను చందన. స్వప్న? చందన? చందు, తను స్వప్న. షీఈ్ మై వైఫ్. ఓ, నీ వైఫా బావా? స్వప్న అంటే ఈమెనా? అంటే ఈ ఇంటి కోడలు. కోడలు అంటే శారీ కట్టుకొని సాంప్రదాయంగా ఉంటుంది అనుకున్నా. డ్రెస్ వేసుకునేసరికి ఎవరో అనుకున్నాను బావా. పర్లేదులే, పద. స్వప్న, సే హాయ్. 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 మరి నువ్వు ఇది మీ ఇల్లు అంటున్నావేంటి? ఇది మీ బావ ఇల్లు కదా? అంటే నేను ఇంటి యజమానురాలి ఆడపడుచు కూతుర్ని. ఆడపడుచు కన్నా ఎక్కువ. ఇది నా ఇల్లు అన్నట్టే. బావా, మమ్మీ నీకోసమే చూస్తుంది. మమ్మీయా? మీ మమ్మీ వచ్చిందా? స్వప్న, మా మమ్మీని డాడీని ఆమె మమ్మీ అంటుంది. దేనికే పోయే కాలం మమ్మీ డాడీ అనడేంది? నాతోటేమో ఇష్టం వచ్చినట్టు వాగింది. ఏం మనిషిది అసలు? మమ్మీ డాడీ అని ఎందుకు అంటుంది సురేష్? అత్త మామ కదా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోయింది. సో మమ్మీ డాడీ అని పిలుస్తుంది. దీన్ని నాగార్జున ఇడిచిపెట్టిండు. పెళ్లి చేసుకొని ఒక కొడుకుని గాని మోసం చేసిండని చెప్పిండు సురేష్. అయినా దీనికి ఎంత బలుపు. మొగుడు మోసం చేసిండన్న బాధనే లేదు అసలు. సారీ స్వప్న, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఎప్పుడు చూడలేదు కదా. అయినా కోడలంటే సాంప్రదాయంగా ఉంటుంది అనుకున్నాను. ఒక బొట్టు లేదు, కట్టు లేదు, అందుకే అలా అన్నాను. నేను కూడా ఎవరో అనుకున్నా. పిచ్చిది మెంటల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చింది అయింది ఇట్లా మాట్లాడుతుందని. ఏమనుకోకు చందన. పాపం మీ ఆయన నిన్ను మోసం చేసిండు కదా, అదే బాధలో ఉండుంటావు. నాకు నువ్వు చందనమని ముందే తెలిస్తే నువ్వేం మాట్లాడినా నేనేమనకపోయేదాన్ని. ఎందుకంటే నువ్వు బాధలు ఉంటావు కదా. ఏం చేస్తాను చెప్పు,
ఎవరి కర్మ ఎలా రాసుంటే అట్లా జరుగుతుంది. పాపం చిన్నప్పుడే అమ్మా నాన్న కూడా పోయిందట కదా. ఇక కొందరు అదృష్టాలు గట్లుంటాయి. ఈ చీరలు డ్రెస్సులు ఇవన్నీ వేస్ట్ చందన. కర్మ అది మేను, మన తలరాత మేను. అది మంచిగా రాసుంటే చాలు, ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. మీకు ఒక పాప కదా హనీ, ఎక్కడ? అక్కడ ఉంది చూడు, ఆయమ్మ తీసుకొస్తుంది. మా ఇంట్లో మమ్మీ డాడీలే కాదు, ఇంకా ఆయమ్మలు కూడా ఉంటారు చూసుకోవడానికి. ఆయమ్మకి చెప్పు చందన, తొందరగా తీసుకురమ్మని హనీని. దీని బలుపు పాడుగాను, దీనికి ఏమన్నా బలుపా? వామ్మో, మా మమ్మీ కోడలంటే మమ్మీ కోడలానే ఉంది, కానీ కొంచెం కూడా డ్రెస్ సెన్స్ లేదు. మంచిగా శారీ కట్టుకోవచ్చు కదా. ఏందా డ్రెస్? ఆయమ్మకి ఇచ్చుడేంది? దీని బొందా ఎత్తుకొని పోతే ఏమైతుంది? ఇంకా నయం వంట మనిషి అన్నాను, దీని పని మనిషి అంటే సస్తుండేనేమో. దీని నడక చూడు, దీని కథ చూడు. ఇది బావని మస్తు ఇబ్బంది పెడుతుందట. ఇంట్లో ఉన్న వాళ్ళని అసలు కేరే చేయదట. ప్రియాంకక్క చెప్పింది. దీన్ని చూస్తేనే, ఒక్కసారి మాట్లాడితేనే నాకు అర్థమైంది దానికి ఎంత బలుపు. అంత మంచి సురేష్ బావని ఇబ్బంది పెట్టడేంది? నేను చెప్తా నాగని సంగతి. హలో చందన. ఎవరు ఎవరు నువ్వు? కొంపదీసి నువ్వు కూడా కోడలు ఏంటి? కాదు చందు, నీ కళ్ళకి వచ్చాను నిన్న, మర్చిపోయావా? కళ్ళకి వచ్చావు ఎందుకు? ఎవరు నువ్వు? నీకేం చెప్పాను నేను కళలో? నువ్వు మీనాక్షి ఫ్రెండ్ కదూ? నేను మీనాక్షిని ఇంతవరకు చూడలేదు. అవును. నీ గురించి మమ్మీకి తెలుసా? మీ మమ్మీకి తెలుసు, ఇంకా మీనాక్షికి తెలుసు. ఇద్దరికి మాత్రమే తెలుసు. నేను ఎవరికి కనిపించను. మరి నాకెందుకు కనిపిస్తున్నావు? ఊరికనే, నువ్వు కూడా మంచిదాని అని తెలిసి. అంటే మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కాదా? మా మీనాక్షిని ఇష్టపడే వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఓ, మీనాక్షి ఎలా ఉంటుంది? అచ్చం ఇలాగే ఉంటుంది. నీ పిన్ని కూతురు కదా మీనాక్షి. లోపలికి వెళ్దామా మరి? ఇప్పుడు వెళ్ళిందే స్వప్న, ఏంటి కోడలు? అది మీనాక్షిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టింది. అవునా? మీనాక్షిని టార్చర్ చేసింది. పాపం నిన్ను ఎప్పుడు ఏడుస్తూ కూర్చున్నది దీనివల్ల. మరి మమ్మీకి చెప్పలేదా? చెప్తే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎక్కడ అవుతాయనని అన్ని ఓర్చుకునేది. పాపం కదా. ఈ వేస్ట్ మొహంది పెద్ద శాడిస్ట్. బావని కూడా ఇబ్బంది పెడుతుందట కదా. చాలా. మీనాక్షిని అయితే ఎన్నోసార్లు కొట్టింది తెలుసా? ఏంటి కొట్టిందా? నేను మీనాక్షికి ధైర్యం చెప్పడానికి వచ్చేదాన్ని. అప్పటి నుంచి మీనాక్షి నా ఫ్రెండ్ అయింది. నా వల్లే మీనాక్షి కొంచెం కొంచెం కోలుకుంది. ఇది మిన్నని అంత టార్చర్ చేసింది తెలుసా? నాకు ఆ మీనాక్షిని చూడాలని ఉంది. చూద్దు గాని ఎక్కడికి పోతావు? పైన గది ఎంత నీట్ గా సర్దుకుంది మీనాక్షి. నాకు చాలా బాగా నచ్చింది తను. మరి ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? నీకు తెలుసు కదా, మీ ఆయన నాగార్జున, నీలేష్. నీకు అతని గురించి కూడా తెలుసా? వాడు మీనాక్షిని చాలా ఇబ్బంది పెట్టాడు. తనని బలవంతం చేయబోయాడు. చాలా బాధపడింది. ఇక్కడ ఉండనంటే ఉండనని వెళ్ళిపోయింది. మా సరితక్కకి తోటి కోడలు కదా. అవును. చందనకం, వస్తున్నాను బావా. బాయ్ చందు. ఏమా ఒక్క నిమిషం. అయ్యో, వెళ్ళిపోయావా? నీ పేరు ఏమా కదా? ఏమా ఇప్పుడు నాకు ఏం చెప్పాలనుకుంది? ఈ స్వప్నం మంచిది కాదనా? చూస్తాను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ లేకపోయినా ఇక్కడ వాళ్ళను ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేస్తాను. ఎంత ఇంటి కోడలైతే మాత్రం ఇలా అందరిని ఇబ్బంది పెడుతుందా? దీని సంగతి నేను చెప్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను, నేను ఎంత మంచి కోడలుగా ఉండాలనుకున్నా. మా అత్త అలా దొరికిందని. ఇప్పుడు ఏమే, మా అమ్మ ఎంత మంచిది. మా అమ్మకి ఇలాంటి కోడలు దొరికింది. మా అత్తని ఏమీ అనలేకపోయేదాన్ని. ఇప్పుడు దీని సంగతి నేను చెప్తాను. ఇది నాకు వరుసకి మరదలే అవుతుంది కదా. నేను దీనికి ఆడబిడ్డని. చెప్తానుండవే నీ సంగతి. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మమ్మీ, ప్రియాంక వదిన, మీనాక్షి. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు పడుతున్నారు? కావాలని నన్ను గెలికిపోయినావు కదండి. మీ ఆయన
విడిచిపెట్టిండని గుర్తు చేసినావు కదా, తలరాత ఎట్లుంటే అట్లా జరుగుతుందంటవా నన్ను. మా మమ్మీ డాడీ పోయిందంటే నీకున్నదాగే నీకు చుక్కలు చూపించి విడిచిపెడతా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? నేను సురేష్ సార్ కోసం వచ్చాను. సార్ ఉన్నారా? ఉన్నారు. మీ పేరేంటి? నా పేరు చైతన్య కృష్ణ. ఆఫీస్ పని మీద వచ్చారా? లేదండి, వేరే పని ఉంది. సరే రండి లోపలికి. సార్ ఉన్నారా? ఉన్నారు. మీరు ఫోన్ చేయలేదా బావకి? ఓ, మీ బావా? అవును. నేను ఫోన్ చేయలేదు. ఒక నిమిషం ఉండండి. హలో బావా, ఎవరో వచ్చారు మీకోసం. నా కోసమా? ఎవరు? మీ పేరు? చైతన్య కృష్ణ. అతనికి తెలీదు. ఎవరో చైతన్య కృష్ణ అంట బావా. మీకు తెలీదు అంటున్నాడు. ఎవరతను? నాకైతే తెలీదు. ఏం పనట? ఏం పని అని అడుగుతున్నాడు. ఒక హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ కోసం వచ్చాడంట బావా. ఆఫీస్కి వచ్చి కలుమాను. నాకిప్పుడు బాగాలేదని చెప్పు. సరే బావా. సారీ అండి, బావ మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమంటున్నాడు. ఇప్పుడు కొంచెం తనకి హెల్త్ బాగాలేదు. పర్లేదండి, నేను ఆఫీస్కి వెళ్ళి కలుస్తాను. రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఆ ఎవరితను ఎంత బాగా మాట్లాడుతున్నాడు. చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళనే ఉన్నాడు. హెల్ప్ అడుగుతున్నాడు. ఏమో నాకెందుకో. నువ్వు వస్తే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఉండబుద్ధి అవ్వలేదు తెలుసా. నాకు కూడా వదిన, నాకు ఇక్కడ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అక్కడ అసలు రాని కూడా లేదు. నాకు చాలా బోర్. ఏం చేస్తాంటే బర్రది ఒక్కతే దయ్యంలాగా. ఏం చేస్తది? తింటది, ఊరంతా తిరిగేస్తది. ఊరబంది లెక్క తయారైంది. దానికి ఇంట్లో వందది. ఎప్పుడో పోస్టోటి ముచ్చట్లు పెడుతుంది. అది చూడలేవు. ఇంటింటికి తిరిగి గా చందన గురించి చెప్తాంది. గా ఆడపిల్ల గురించి చెప్తే ఏమొస్తుందో ఏమో దానికి. ఆన కూడా చిన్నది కాదు వదిన. ఆన కూడా అదే టైప్. స్వప్న గురించి, వాళ్ళ కూతురు గురించి చెప్పదు కానీ రాణి గురించి కూడా అలాగే చెప్తుంది. నేను ఒకసారి విన్నాను. రాణి ఒకసారి పడుకుంది, జ్వరం వచ్చి పొద్దున లేవలేదు అంతే. వెళ్ళి అందరికి చెప్పుకుంటూ వస్తుంది, నా కోడలు 9 అయినా ఇంకా నిద్ర లేవలేదని, ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను, రోజు అలాగే చేస్తుందని. దాని పొందా ఎవడన్నా వచ్చి చూసినా ప్రూఫ్ దొరుకుతుంది అన్నట్టు. మెంటల్ది అను. రాణి గురించి ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడుతుంది. బయటికి వెళ్ళి చెప్పడం ఏంటి, నాకు అస్సలు నచ్చదు అలా చెప్తుంటే. ఏమో ఇప్పుడు ఆ నాగార్జున సంగతి తెలిస్తే ఇంకేం తెగురుతుందో ఇది. పాపం అట్లాంటి వాళ్ళకు వాళ్ళ మెంటల్ పరిస్థితి ఎట్లుంటది, మస్తు బాధపడతారు. ఆ స్వప్నకు కూడా తెలిసింది కావచ్చు, పోయింది కదా అత్తగారింటికి. అదెంత బిల్డప్ ఇస్తుందో ఇక. ప్రియాంక మంచిదే అనుకుంటాను కదా. మంచిదే పాపం, అమాయకురాలు పిల్ల. ఇక మొగుడు గట్ల చేస్తాడని ఆమెకేం తెలుసు. రాణి రమ్మన్నదట పాపం, ఓ 4 రోజులు మంచిగా ఉంటదని. రాణిది చాలా హెల్పింగ్ నేచర్. వీళ్ళేమో గిట్లున్నారు అవులే మొక్కలు. అసలు ఆ రాజేశ్వరి ఎలా ఉంటుంది? తనని చూస్తేనే భయం వేస్తుంది నాకు. అంత పెద్ద ఫ్యామిలీ, అంత గొప్ప వాళ్ళని ఎలా మోసం చేశారు వదిన? ఏమో వేస్ట్ గాడు పాపం. ఇంకా చందనాన్ని చూడలేవు, కొడుకు కూడా ఉన్నాడు ఆమెకు. మళ్ళీ అదే ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యిండు, ఆస్తులు బాగున్నాయని తెలిసి. ఇవాళ రేపు పైసలు ఎక్కున్నాయని కన్ను పడితే కూడా గిట్లుంటది. వాడికి ఎంత ధైర్యం అసలు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంట వదిన? ఏమో ఎక్కడికో వారిపోయిండట. పోలీసులు ఎంతసేపు పట్టుకుంటారు. అన్ని స్టార్ట్ అయినాయట. సీసీటీవీ కెమెరాలు అవి ఇవి చెక్ చేస్తున్నారట. కంప్లైంట్ ఇచ్చారా? వీళ్ళిద్దరు పోయి ఇచ్చిండట, ఆ చందన ప్రియాంక. హ్మ్, నువ్వు చూసినావా ఆయనను? చూసాను వదిన, అప్పుడే పెళ్లికి వెళ్ళినప్పుడు. చూస్తే ఎట్లా అమాయకంగా ఉన్నాడు. అబ్బా పిల్లగాడు నోట్లేలు పెడితే దొరుకుతాడా లేదా అన్నట్టున్నాడు. మంచి అల్లుడు దొరికిండు రాజేశ్వరికి అనుకున్నా నేను మనసులో. అవును వదిన, మనం అందరం ఎక్కడుండి పనులు చేసుకుంటే అక్కడికి వచ్చి చూసేవాడు. మంచి హోమ్లీ పర్సన్ అనుకున్నాను. వాని బొంద హోమ్లీ అది చెప్తాంది రాని. సరితకు కూడా నచ్చలేదటాడు, ఆడోళ్ళను ఇట్లా చూసుడటాడు. వామ్మో, వాడి వెనకాల అంత ఉద్దేశం ఉందా? ఏం చేస్తాండ్రు? అగో పోసి వచ్చింది. ఇవన్నీ ఏం తీయకు దాని ముందట. అమ్మో, అసలు చెప్పదు వదిన, అందరికి టామ్ టామ్ చేసేస్తుంది. దావే మళ్ళీ న్యూస్ దొరికింది పోషి.
ఏం దొరకలే, మీకేమన్నా దొరికిందేమో అడుగుదామని వచ్చిన. ఎందుకే నీకు అవసరమా పిస పిస అన్ని? న్యూస్లేంది అందరికి ఎప్పుడేంది? అగో అందరికి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఈ ముచ్చట ఆడ ఆ ముచ్చట ఈడ ఎట్లా తెలాలి? తెలియకపోతే ఏమవుతుంది? తెలితే ఇంత సంబరం, టైం పాసు. మరి ఈ చందనం ముచ్చట పిల్లగాని ముచ్చట మీకేమన్నా తెలిసిందా మరి? రాని దోస్తే కదా సరిత, ఆ పిల్ల ఏమన్నా చెప్పిందా? అవునే రాజిత, ఏం చెప్పలే. నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు, నువ్వు చెప్తేనే తెలిసింది. ఓసారి ఫోన్ చేసి అడగకపోయినావు సరితను? నీకు సరిత ఫోన్ నెంబర్ తెలియదా? నా దగ్గర ఉన్నది ఇమ్మంటవా? లేకపోతే జ్యోతిది కూడా ఉన్నది. అవసరం లేదు, నేను ఎవరికి చెయ్య, నాకు అవసరమే లేదు. ఎందుకే నీ ముచ్చట ముచ్చట కగ్గి పెడితే? అయ్యో ఒకసారి వేయరాదే, మరేంది సంగతి తెలుస్తుంది. అనసూయ బరదానికి చెప్తే అది పోయింది అడుగుతా అని మళ్ళా సప్పులేసా లేదు, ఇంటికి వీకింది. దాన్నే అడగలేవా మరి ఇంటికి వెళ్ళి? ఏమో వాళ్ళు దాన్ని ఏమన్నారో ఏమో. ఆయన తా కోపం ఈ కోపం నా మీద తిత్తది. సపరే కూకున్నదినా ఏం కాదు. టీ తాగుతావానే? పెట్టమంటవా? ఏ అంత వేడి పాడైతుంది, ఎండలు కొడతలేవా మీకు? వేడి వేడి అవుతుంది, విషా ఏం తాగుతావు? పోషకి జ్యూస్ కావాలేమో. ఆ జ్యూసు వాళ్ళ ఇంట్లో తాగిన రాంగ థమ్సప్ లో మాజాలు ఉంటే పోయలేవే, అవి మా ఇంట్లో తాగమే తల్లి. ఏంది తాగవా? ఇక నాకు పోయాల్సి వస్తుందానికి అట్లా అంటున్నావా? పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడతావు? కావాలంటే వెళ్ళి ఫ్రిడ్జ్ లో చూడు. వదిన కూల్ డ్రింక్స్ ఏవి తాగదు. నీ మొగుడు కూడా తాగడానే? తాగడు. నేను ఇంకా స్ట్రిక్ట్. నేను ఇంకెటైనా పోయినప్పుడు బలవంతం చేస్తే కొంచెం తాగుతా. ఏమవుతుంది సపరేక ఇంత తాగక మంచిగా రోగాలు తెచ్చుకొని ఎన్నేళ్ళు బతుకుడు. పుట్టుక్కని పోతే అయిపోయా. పుట్టుక్కని పోతే మంచిగానే ఉంటది. హాస్పిటల్లో పడితే అప్పుడు తెలుస్తుంది బాధ ఏందో. మనకు తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. కరెక్ట్ చెప్పా వదిన. మనల్ని మనం బాగా చూసుకుంటేనే మన ఫ్యామిలీని బాగా చూసుకోగలం. నీకేం ఫ్యామిలీ పాడైందే? అట్లాంటివేందే? దానికి ఒక కొడుకున్నాడు అమెరికాలో, ఒంటి ఉన్నాడు. ఇదేమన్నా పెంచిందా పెద్ద చేసిందా? మీ అవనే కదా మొత్తం చూసుకున్నది. అవును, అయితే వాడికి నేనంటే ప్రాణం. ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేడు తెలుసా. నన్ను ఎన్నిసార్లు రమ్మన్నాడు అక్కడికి. అది పోక నీకేం రోగమే? మంచిగా రంగరంగుండక ఏమో గీడుంటాను అని నేను దేక్తాడా? ఎవరి ఇష్టం వాళ్ళది, నీకెందుకే? నీకు ఆ ఘోష కరెక్ట్, అదే కరెక్ట్ సమాధానం చెప్తుంది. ఏంది ఏం చూస్తాను? ఇది ఎటువైంది? కనబడతలేదు కదా. అయ్యో అవుతలేదా? ఎందుకు నీకు? ఏ కాదు, ఎటువైందని. దానికి ఏమైనా పని పాటనా? వార్తలు చెప్పడానికి పోయింది కావచ్చు. ఏం వార్త ఎక్కైందో మళ్ళా? దానికి ఏం పుట్టింది? మంచిగా ఇంత తినుకుంటా పండక. ఏమన్నా వేసుకొని నీకెందుకు? ఏమో వంగి వంగి తొంగి తొంగి చూడబడుతుంది. ఏనేనవుతూ ఈ లక్ష సబ్బు తెచ్చుకున్నానే, మంచి వాసన వస్తుందని. ఇదే ఒకసారి అన్నది పడక పీకింది. ఇవ ఇంట్లో లేనే లేదు, అది మాయం చేసింది. నీకు ఇప్పుడు లక్ష సబ్బు కావన్నా? మరి నేను కావాలని తెచ్చుకుంటాను, కావాలని దొబ్బేసింది నా దగ్గరికి వెళ్ళి. ఈ ఇంట్లో ఉన్నదా చూసి రావన్నానే. అది లేనప్పుడు పోవుడు అవసరమా? మళ్ళా ఏం వాగుతుందో తెలియదు. ఏ చూసేత్తనే, సబ్బు ఎన్నో ఉంటది. అది జేబులు వేసుకొని పోయినా పోతుంది. గసంటి రకం అది. పోయి పోయి దాన్నే నమ్ముతావా? ఆవు చూసేత్తా. అను అను ఇక్కడున్నావానే? ఏంటి ఎప్పుయ్యా? నువ్వు అటు తిరిగి వంట చెయ్యి. నే అటు తిరిగి వంట చెయ్యి. ఏం చెప్తావు అటు తిరిగి వంట చేస్తే? వెనుక నుంచి వచ్చి పట్టుకుంటానే. ముందైతే కదా చెప్పు. ఏంటిది అది? చెప్పు, నాకు సిగ్గేటంది. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే. దాయి వచ్చి పట్టుకో. అని సోకులకిన వాడెత్తే పింకు సీర కట్టినమేందని నేను ఇవాళ పింకీ అని పిలుస్తా. అను పింకి. అను పింకీ. మరి ఇవాళ ఏం స్పెషల్ చేస్తానవే నా కోసం? మ్యారేజ్ డే స్పెషల్ వంట చేస్తాను అని ఇల్లంతా ఎతికిన నీకోసం. ఏడలేవు, స్పెషల్ చేయడానికి ఇక్కడికి వచ్చినవా? ఉక్కుమా వద్దన్నా. ఏందే? ఉక్కుమా వద్దన్నా. ఏందే? ఉప్మానా? టిఫిన్ ఉక్కుమా. ఓహో సరే సరే, టిఫిన్ ఉప్మా. మధ్యాహ్నం ఏం స్పెషలే? మళ్ళీ ఉక్కుమా వద్ద ఉడుకుడుకుది. ఇట్లా ఎన్ని ఉప్మాలు పోతావే? నీ ఉప్మా పాడుగాను. రాని వాయిన కాడ నుంచి ఉప్మా వేసి చేసి చంపుతాను కానీ మరి రాత్రికి కూడా ఉప్మానే నానే.
రాత్రికి హోటల్కి పట్టుకపో. అమ్మయ్యా బతికిచ్చినవే. మధ్యాహ్నం కూడా పట్టుకపోతావా? పార్సల్ పట్టుకరా గవన్నీ అంటే పైసలు కావద్దానే. అని పిలుస్తావు రాజు గాని. పిలిచాన్ని కడిగి ఉతికి ఆరెత్తా. హలో హలో, ఎవరు? రాణి ఉందా? రానా? మీరెవరు? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఎవరు మీరు? నేను రాణి ఫ్రెండ్ని. రాని ఫ్రెండా? మేము ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. అలిగిందో మరి ఏమైందో. నీ పేరేంటి? శేఖర్. శేఖర్.